హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు సన్షైన్ టారో. సో నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఎవరు ఈ పర్సన్ మీ లైఫ్లో, మీ అదృష్టంలో, మీ తలరాతలో రాసి పెట్టున్న ఈ పర్సన్ ఎవరు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఛానల్కి సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ, లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో చూద్దాము, మీకోసమే రాసి పెట్టున్న ఈ పర్సన్ ఎవరు. అంటే మీ తలరాతలో అంటారా, లేకపోతే మీ అదృష్టంలో అంటారా, మీ లైఫ్లో అంటారా, మీకోసమే పుట్టిన ఈ వ్యక్తి ఎవరు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో నేనైతే డైలీ న్యూ రీడింగ్స్ అయితే మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు అండి, అండ్ అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. సో మేల్ కోసం కానీ ఫీమేల్ కోసం కానీ స్పెషల్గా అట్లా రీడింగ్స్ ఏమి ఉండవు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో, మీరు మేల్ అయితే ఫీమేల్ అనుకొని చూడండి, అండ్ ఫీమేల్ అయితే మేల్ అనుకొని చూడండి. ఈ రీడింగ్ దాకా మీరు వచ్చారు అంటే దీంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ అయినా మీకు రెజొనేట్ అవుతాయి. డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు రెసొనేట్ అవ్వకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి, రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్ నాకుతో లైఫ్ లాంగ్ ఉంటారా, మధ్యలోనే వదిలేస్తారా, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మాకు రీయూనియన్ అవుతుందా లేదా, మేము ప్రజెంట్ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఈ పర్సన్తో నాకు మ్యారేజ్ అవుతుందా లేదా, నా బిజినెస్లో గ్రోత్ ఉంటుందా లేదా. సో ఇలా మీకు మీ క్వశ్చన్స్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. మీ అదృష్టంలో రాసిపెట్టున్న ఈ పర్సన్ ఎవరు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చాలా ఓకే, కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి ఈ పర్సన్. చాలా తెలివిగల పర్సన్, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. సో ఏ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో తెలిసిన పర్సన్. హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పొచ్చు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్, 3 of wands, ace of wands, knight of pentacles. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 6 of pentacles. ఓకే, ఈ పర్సన్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్, చాలా తెలివిగల వాళ్ళు. మీరంటే చాలా ప్రేమ ఉందండి, మీరంటే చాలా ప్రేమ ఉంది, చాలా హానెస్టీ ఉంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మీరంటే చాలా కేర్, చాలా ఎఫెక్షన్. మీకోసం చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి, చాలా ప్రేమ చూపిస్తారు. ఓకే, అండ్ ఈ పర్సన్ అయితే చాలా తెలివితేటలు ఉన్నాయండి, చాలా క్లెవర్ అనమాట. చాలా కొంచెం మొండి పర్సన్ కూడా. తను అనుకున్నదే జరగాలి, తన డెసిషనే ఫైనల్ అని అనుకునే పర్సన్ అనమాట. ఇది నేను చెయ్యాలి అంటే అది చెయ్యాలి, అది ఎంత కష్టమైనా అది నాకు సంబంధం లేదు, ఒకసారి నేను ఫిక్స్ అయిపోయాను అంటే అది చేసి తీరుతాను అనే అంత మొండి పర్సన్. మొండిగా కూర్చొని ఉంటారు కదా, తనకు కావాలి అంటే కావాలి అని. సో అలాంటి పర్సన్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. తన థాట్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్. ఎవరైతే మీకు మీ లైఫ్లో మీ డెస్టినీలో రాసిపెట్టి ఉన్నారో
తన ఆలోచనలకి వాల్యూ ఇచ్చే పర్సన్, తన డెసిషన్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్, తన ఆలోచనలకు వాల్యూ ఇచ్చే పర్సన్. సో అందరూ కూడా తన ఆలోచనలకు వాల్యూ ఇవ్వాలి, తన డెసిషన్కి ఓకే చెయ్యాలి, తనే కరెక్ట్ అని చెప్పాలి అని అనుకునే టైప్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, తను ఆలోచించే విధానమే కరెక్ట్, తన థింకింగే కరెక్ట్ అని అనుకునే పర్సన్. సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో అప్పుడు కొంచెం ర్యాష్గా ఉండొచ్చు, మేబీ కొంచెం రూడ్గా ఉండొచ్చు, కొంచెం ఏంటంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి డినై చేసే పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఇదంతా జస్ట్ అట్రాక్షన్ మాత్రమే, లవ్ కాదు, ఏం కాదు, ఇదంతా నేను నా మైండ్లో తన గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాకు అలా వస్తున్నాయి, తనే గుర్తొస్తున్నారు, రియల్గా అట్లా ఏం ఉండదు, రియల్ వరల్డ్లో అట్లా ఏం ఉండదు అని అలా ఆలోచించే పర్సన్. ఓకే, ఈ పర్సన్ తన ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, తన దానికి వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్తారు. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నా, మీ చుట్టుపక్కల ఉన్నా, లేకపోతే ఆల్రెడీ మీ లైఫ్లో ఉండొచ్చు, మీకు పరిచయం అవుతారు మేబీ ఫ్యూచర్లో, లేకపోతే ఆల్రెడీ ఈ పర్సన్ మీకు లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ పర్సనే మీకోసం రాసిపెట్టి ఉన్నారా లేదా అనేది మీరు ఇక్కడ రీడింగ్ చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, బట్ తన ఆలోచనలకి వాల్యూ చేసే పర్సన్స్ అయితేనే తనకిష్టం. ఓకే, అర్థమైందా? చాలా కమాండింగ్, చాలా డిమాండింగ్ చేస్తారు ఈ పర్సన్. అంటే ఇప్పుడు రావాలి అంటే ఇప్పుడు రావాలి, ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి. సో డిమాండ్ చేస్తారనమాట. అలాంటి పర్సన్ మీ పర్సన్ చాలా కమాండింగ్, చాలా డిమాండింగ్. కానీ ఏదైనా ఫెయిర్గా ఉండాలి, ట్రూత్ అనేది మీరు మాట్లాడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదైనా సరే క్లియర్గా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి, ఏదైనా దాచిపెట్టొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు తనకి చెప్పాలి, తను మీకు చెప్పాలి అనేట్టు ఉంటారనమాట. ఏది దాచిపెట్టద్దు, తన నుంచి ఏం దాచిపెట్టద్దు, ఏమీ హైడ్ చేయొద్దు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, అంటే ఈ పర్సన్ ఏమన్నా అనుకుంటారేమో అని మీరు కొన్ని దాచిపెడతారు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఇది చెప్పొచ్చో ఇది చెప్పొద్దో అని మీరు కొంచెం ఎవరికైనా ఈ పర్సన్ కొన్నిసార్లు కొన్ని విషయాలు కొంతమంది పర్సన్కి చెప్పచ్చా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అండ్ వెనకడుగు కూడా వేస్తాం, ఎలా తీసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. సో అట్లా ఏమీ ఈ పర్సన్కి నచ్చదనమాట. లైక్ అన్నీ క్లియర్గా తనతో చెప్పాలి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏది ఉన్నా సరే ఓపెన్ బుక్లా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్నీ తనకి చెప్పుకోవాలి. ఐ మీన్ హ్యాపీనెస్ అయినా కష్టమైనా ఏదైనా క్లియర్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, ఏది దాచిపెట్టొద్దు. దాచిపెడితే కనుక ఈ పర్సన్కి నచ్చదు, మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, ఫైట్స్ జరుగుతాయి. బికాస్ ఈ పర్సన్ అలాంటివి యాక్సెప్ట్ చేసే పర్సన్ కాదు. అంటే లైక్ పోనీలే వాళ్ళకి చెప్పాలనిపించలేదేమో, చెప్పాలనిపిస్తే వాళ్ళే చెప్పేవాళ్ళు కదా, భయపడి ఉంటారేమో, అట్లా ఆలోచించే పర్సన్ కాదు. ఎందుకు నాకు చెప్పలేదు అని క్వశ్చన్ చేసే పర్సన్ ఈ పర్సన్. మీకు అర్థమవుతుందా? సో ఏదైనా క్లియర్గా ఉండాలి, ఏదైనా ఓపెన్గా ఉండాలి, తనతో అన్నీ షేర్ చేసుకునేలా ఉండాలి. ఎప్పుడైనా ఇప్పుడు నా పర్సన్ అన్నప్పుడు, నా వ్యక్తి అన్నప్పుడు ఏదైనా తనకి ధైర్యంగా చెప్పుకోగలగాలి, క్లియర్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. అట్లా ఉండాలి అని అనుకునే పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఇలాంటి పర్సన్ ఉంటే ఆ పర్సనే మీ డెస్టైన్డ్ పార్ట్నర్. మీ అదృష్టంలో రాసుందా, మీ తలరాతలో రాసుందా? సో అలాంటి పర్సన్ క్లియర్గా ఓపెన్గా అన్నీ తనతో షేర్ చేసుకునేలా ఉండాలి. లేదంటే కొన్ని దాచి కొన్ని చెప్పి ఇట్లా ఉంటే కనుక మీ పర్సన్కి నచ్చదు. దే ఆర్ వెరీ క్లియర్, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఇలాంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
ఒకరోజు వచ్చి ఒకరోజు వెళ్ళిపోయి, లేకపోతే అన్ఫేర్గా ఏదన్నా చేస్తూ, ఇలాంటి వాటిని వీళ్ళు సపోర్ట్ చేయరు. అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఏదైనా సిచ్యువేషన్లో మీరు కొంచెం నెగిటివ్ పీపుల్కి, నెగిటివ్ పర్సన్స్కి మీరు హెల్ప్ చేస్తున్నారా అని చెప్పినా సరే ఈ పర్సన్ దానికి యాక్సెప్ట్ చేయరు. అన్ఫేర్ థింగ్స్కి అయితే యాక్సెప్ట్ చేయరు. ఇది చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తే కనుక ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయరు. అలాంటి పర్సన్ మీ పర్సన్. సో రోజు ఉన్న రీడింగ్కి ఈ రీడింగ్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్గా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. సో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలీదు. ఎంతమందికి మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బట్ ఈ పర్సన్ మాత్రం మీ విషయంలో చాలా ఎమోషనల్, చాలా హోప్స్, మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ చూపిస్తారు ఈ పర్సన్. మీరంటే చాలా కేరింగ్ కానీ, చాలా అటెన్షన్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తారు. బట్ రిటర్న్లో అది మీ నుంచి రాలేదు అనుకోండి, వీళ్ళు ఎంత ఫేర్గా ఉన్నారో, ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎంత ఎమోషన్స్ మీ మీద చూపిస్తారో అది అంతే మీ నుంచి రిటర్న్లో రాకపోతే కనుక ఈ పర్సన్ గొడవ పడరు. ఎందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నాకు నువ్వు అంత లవ్ చూపించట్లేదు అని ఈ పర్సన్ గొడవ పడరు, సైలెంట్ అయిపోతారు. నెగిటివ్ సిచ్యువేషన్స్లో మాత్రం ఈ పర్సన్ ఎప్పుడు మీకు ట్రబుల్ చేసే పర్సన్ కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పర్సన్ కాదు. అది గర్ల్ అయినా బాయ్ అయినా, సో ఎవరైనా సరే ఈ పర్సన్ తన ఎమోషన్స్కి మీరు వాల్యూ చేయట్లేదు, అంటే వాళ్ళ ప్రేమని మీరు వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అన్న సిచ్యువేషన్లో ఏంటంటే వీళ్ళు సైలెంట్ అయిపోతారు. అన్ఫేర్గా వాళ్ళకి ఏదన్నా అనిపిస్తే ఇప్పుడు వాళ్ళు మీతో వచ్చి మాట్లాడతారు. అది మీ ఇద్దరి మధ్య ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఈ పర్సన్ గొడవ పడే మెంటాలిటీ కాదు, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించే పర్సన్. సో అండర్స్టాండింగ్ నేచర్ ఉన్న పర్సన్ ఈ పర్సన్. అర్థం చేసుకుంటారు, సైలెంట్ అయిపోతారు. వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తారు. మీరంటే చాలా కేర్ చూపిస్తారు, ఎఫెక్షన్ చూపిస్తారు, అన్నీ ఉన్న పర్సన్ అండ్ లాయల్ పర్సన్ ఈ పర్సన్. చాలా హానెస్ట్ పర్సన్. కానీ ఇంత లాయల్, ఇంత జెన్యూన్ ఉన్న పర్సన్కి మీ నుంచి కనుక ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రేమని మీరు పట్టించుకోవట్లేదు, మీరు అసలు వాల్యూ చేయట్లేదు అని అనిపిస్తే మాత్రం ఈ సిచ్యువేషన్లో అంత ఫేర్నెస్ లేదు, నాతో నా పర్సన్ అంతగా ఫేర్గా లేరు, సంథింగ్ ఏదో దాచిపెడుతున్నారు అని అనిపిస్తే గనక డెఫినెట్గా ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. ఓకే, మీరు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్ ఆమె ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ మీకు ఇస్తారో అంతే రిటర్న్లో తనకి కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారో అంత ఎఫర్ట్స్ సేమ్ మీ నుంచే కావాలని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అన్నిటికన్నా మెయిన్ అండి, ఈ పర్సన్ ఫేర్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదైనా సరే దాచిపెట్టకూడదు. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ ఈ పర్సన్ నుంచి మీరు దాచిపెట్టారు అని ఈ పర్సన్కి తెలిసిందనుకోండి, ఆ నిమిషం నుంచి, ఆ క్షణం నుంచి ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. బట్ ఈ పర్సన్ మాత్రం ఎమోషన్స్ పరంగా చాలా వాల్యూ ఇచ్చే పర్సన్. అండ్ 3 of Wands ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీతో కలిసి ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ ఉండాలనే అనుకుంటారు. ఈ పర్సన్ ఎప్పుడైనా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వనియండి, ఇప్పుడు ఎంటర్ అవ్వనియండి, ఇంకో 10 years తర్వాత, ఇంకో 2 years తర్వాత, ఇంకో 1 year తర్వాత ఎంటర్ అవ్వనియండి. ఎప్పుడు ఈ రీడింగ్ చూస్తే అప్పుడు ఇది మీకు రెసొనేట్ అవుతుంది. ఈ పర్సన్ ఏంటంటే ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అని అనుకునే పర్సన్ కాదు. మీతో ఇలా స్టెబిలిటీ ఉండాలి, లైఫ్ లాంగ్ ఇది రిలేషన్ జర్నీ కంటిన్యూ అవ్వాలి.
ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని హర్డల్స్ వచ్చినా, ఎంత గ్యాప్, ఎంత డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య పెరిగినా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా మీతో కలిసి ఉండాలి అనే కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్. ఓకే, తను ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్ పర్సన్ ఈ పర్సన్. మేబీ జాబ్ విషయంలో అయినా కానివ్వండి, లవ్ విషయంలో కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, థింకింగ్ విషయంలో కానివ్వండి, జాబ్ విషయంలో కూడా ఈ పర్సన్ ఇది చెయ్యాలి అనుకుంటే చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారు. తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్. కొంతమంది ఉంటారు, అంటే ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇది నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఎందుకు నేను ఇది పెట్టుకున్నాను, ఎందుకు నేను ఈ తల మీద వేసుకున్నాను. కొంతమంది ఆలోచిస్తారు కదా, ఒక్కసారి ఈ పర్సన్ కనుక ఒకటి నమ్మితే దానికోసం ఎంత దూరం వరకైనా వెళ్తారు. ఒక్కసారి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత, ఆల్రెడీ వచ్చారా లేకపోతే వస్తారా అది మీకు మాత్రమే తెలుసు. ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. తన మీద కానీ, తన లవ్ మీద కానీ, చాలా కాన్ఫిడెంట్ ఉండే పర్సన్ అండి. సో మీ మీద కూడా ఈ పర్సన్ అంతే నమ్మకంగా ఉంటారు, అంతే నమ్మకంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎప్పుడో ఒకప్పుడు తన లవ్ని మీరు అర్థం చేసుకుంటారు, తన ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకుంటారు, తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు అనే నమ్మకంతో ఈ పర్సన్ ఉంటారు. బికాస్ ఎప్పుడు ఈ పర్సన్ ఏదో ఒకటి పోతే, మనీ పోతే సంపాదించుకోవచ్చు, బట్ ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ పోకూడదు, ఇంకొకటి నమ్మకం పోకూడదు. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఏ పర్సన్కి పోకూడదు. కాన్ఫిడెంట్గా ఉండాలి, లైఫ్లో హోప్ఫుల్గా ఉండాలి. ఆ రెండు లేకపోతే కనుక లైఫ్ అనేది చాలా ట్రాజడీగా అయిపోతుంది. సో చాలా కాన్ఫిడెంట్ పర్సన్ ఈ పర్సన్. తను తీసుకున్న డెసిషన్ పైన, తను చూస్ చేసుకున్న పర్సన్ పైన, తను ఎంచుకున్న దానిపైన నమ్మకం ఉండే పర్సన్. మీ మీద నమ్మకం ఉంటుంది. మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అంటే వాళ్ళ మైండ్కి అలా అనిపించింది, మీరు కావాలి అని అనిపించింది అంటే సో ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఒక రీజన్ ఉండడం వల్ల నేను ఈ పర్సన్ని చేశాను, లవ్ చేశాను, ఇష్టపడ్డాను. ఒకవేళ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఏదన్నా వచ్చినా సరే ఈ పర్సన్ మళ్ళీ మీరు వస్తారు, తన లైఫ్లోకి వస్తారని కాన్ఫిడెంట్గా ఎదురు చూస్తూ ఉంటారు. తన ఎమోషన్స్ ఎప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారు. మేబీ స్టార్టింగ్లో మీరు కొంచెం డినై చేసినా, లేకపోతే ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు, ప్రతి దానికి నాతో ఆర్గ్యూ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసినా, మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. స్టార్టింగ్లో వాళ్ళు ప్రపోజ్ చేసినా, మీరు ప్రపోజ్ చేసినా నో, నాకు టైం కావాలి అని కానీ ఏదైనా అడిగినా సరే, బట్ ఈ పర్సన్ ఇంకా కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తూ ఉంటారు మీకోసం. అర్థమైందని అనుకుంటున్నాను. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే తన లవ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. స్టార్టింగ్లో ఇక్కడ మీరు డినై చేయొచ్చు ఈ పర్సన్ని, లైక్ నాకు వద్దు, నాకు టైం కావాలని కానీ, బట్ ఆ పర్సన్కి తన మీద ఉన్న నమ్మకంతో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ మనలో కాన్ఫిడెన్సే మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. పేషెన్స్ ఉండాలండి, ఏ పర్సన్కి అయినా సరే పేషెన్స్తో ఉండాలి.
ఓపిక లేనిదే ఏదైనా ఏ వర్క్ అయినా చేయలేము. ఈ పర్సన్‌కి పేషెన్స్ చాలా ఉంది. అంటే మిమ్మల్ని భరించే అంత ఓపిక ఉంది. మిమ్మల్ని భరించే అంత శక్తి ఉంది. మిమ్మల్ని భరించే అంత ఓపిక ఉంది ఈ పర్సన్‌కి ఉంది. ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీకు ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఈ పర్సన్ లవ్‌ని మీరు కూడా ఫీల్ అవుతారండి. ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఎమోషన్స్ చూపించారో, ఎప్పుడైతే అంటే వే ఆఫ్ థింకింగ్ మీకు నచ్చుతుంది. వీళ్ళ థింకింగ్ మీకు నచ్చుతుంది. వీళ్ళ మాట తీరు మీకు నచ్చుతుంది. వీళ్ళ మాటలకి వీళ్ళ లైఫ్ అంటే ఎలా ఉండాలి అనే మేబీ ఈ పర్సన్ చాలా స్ట్రగుల్స్ చూసుండొచ్చు. వాళ్ళ పర్సనల్‌గా చూస్తుండొచ్చు. అండ్ వేరే వాళ్ళ లైఫ్‌లో కూడా ఈ పర్సన్ స్ట్రగుల్స్ అనేవి చూసుండొచ్చు. సో, కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ పర్సన్ లైఫ్‌లో ఏంటంటే లైఫ్ పట్ల ఒక క్లారిటీ వచ్చింది. లవ్ పట్ల ఒక క్లారిటీ వచ్చింది. ఎమోషన్స్‌కి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి అన్ని విషయాల్లోనూ వీళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. ఇష్టపడిన వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవాలి అని కానీ, ఏ విషయాలు దాచకూడదని కానీ. సో, ఏమంటారు, వీళ్ళ ఇంటెలిజెన్స్‌కి కానీ, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్‌కి కానీ ఈ పర్సన్‌ని మీరు వదులుకోవడం ఇష్టం లేక, వీళ్ళ ఆలోచించే విధానం, లైఫ్ పట్ల వీళ్ళకున్న అవగాహన ఉంటుంది కదా, ఒక ప్లాన్, అలాంటి థాట్స్ మీకు నచ్చి ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరిద్దరూ కలిసి న్యూ బిగినింగ్ అయితే చేస్తారు అని ఇక్కడ కనిపిస్తుంది. బికాజ్ అబద్ధాలు చెప్పో లేకపోతే మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఫెయిర్‌గా ఉండి, నిజాయితీగా ఉండి, నా ప్రాబ్లమ్స్ ఇది, నా లైఫ్ స్టైల్ ఇది, నాకొచ్చే శాలరీ ఇంత, క్లియర్‌గా ఉన్నారంటే మీకు కూడా ఒక విషయం తెలుస్తుంది. తన స్ట్రగుల్స్ కానీ, తన లైఫ్‌లో ఏది ఉన్నా సరే అన్నీ మీతో ఓపెన్‌గా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో నాకు తెలిసి చాలా తక్కువ ఉంటారు. కాబట్టి లైఫ్ పట్ల వీళ్ళకున్న అవగాహన ఉంటుంది కదా, చాలా చూసుంటారు. చాలామంది నుంచి నేర్చుకొని ఉంటారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే క్లారిటీ అయితే ఈ పర్సన్‌కి ఉంది. డెఫినెట్‌గా ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ పర్సన్‌తో మీరు న్యూ బిగినింగ్స్ అనేది చేస్తారు. ఒక హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్‌తో మీరు చూస్తారు. ఓకే. ఒక హ్యాపీనెస్ కానీ, న్యూ బిగినింగ్ కానీ, మీకు కూడా ఈ పర్సన్ నచ్చడం, ఈ పర్సన్ వే ఆఫ్ థింకింగ్ మీకు నచ్చడము, ఒక న్యూ లైఫ్, న్యూ సైకిల్, ఒక న్యూ లవ్, ఒక ప్యాషన్‌తో ఉన్న న్యూ బిగినింగ్ అయితే మీరు చూస్తారు. ఈ పర్సన్ మాటలకి మీరు ఇంప్రెస్ అవ్వచ్చు. ఈ పర్సన్ కేర్‌కి మీరు ఇంప్రెస్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మీరు పాస్ట్‌లో చూసుకుంటారా, లేకపోతే ఫ్యూచర్‌లో చూసుకుంటారా, అది మీ ఇష్టం. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్ స్టార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మీ ఇద్దరి మధ్య చాలా బ్యూటిఫుల్‌గా ఎప్పుడైతే ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేశారో అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య చాలా బాగుంటుంది. చాలా ప్యాషన్ ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత లవ్ అయితే మీరు చూస్తారు. అండ్ మీ ఇద్దరికి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఒక రిలేషన్ లాగా అయితే మాత్రం మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ అయితే ఉంటాయండి. బట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అయితే అంత ఫ్రూట్ఫుల్‌గా అయితే వెళ్ళదు. బట్ కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. అంత ఫాస్ట్ ఫార్వర్డ్‌గా వెళ్తే, ఎంత తొందరగా వెళ్తే అంత ఏమంటారు, అంత కింద పడతాం అంటారు కదా. సో, అట్లా నిదానంగా మీ ఇద్దరి మధ్య ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే. ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్. నిదానంగా, ఒక ఫ్యామిలీ లాగా, ఒక డెడికేషన్‌తో
ఒక కమిట్మెంట్తో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం, లేకపోతే పెళ్ళి ఇప్పుడా, లేకపోతే తర్వాత, లేకపోతే మన ఇద్దరం ఇలాగే రిలేషన్షిప్లో కొంతకాలం ఉందాము, తర్వాత డిసైడ్ చేసుకుందాము మన ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉంటుంది అని తర్వాత డిసైడ్ చేసుకుందాం, ఫస్ట్ కొంతకాలం అయితే ఇలాగే ట్రావెల్ అవుదామని మీరు అనుకొని ఉండొచ్చు. సో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు, ఒక కమిట్మెంట్కి వస్తారు, ఒక డెసిషన్కి అయితే వస్తారు. ఒక డెడికేషన్తో మీరిద్దరూ కలిసి సంతోషంగా ముందుకైతే మీ రిలేషన్షిప్ వెళ్తుంది. సో ఈ రిలేషన్షిప్లో మీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్, మీరు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంటుంది. ఇద్దరూ కలిసి కాల్స్ మాట్లాడుకోవడం కానీ, టెక్స్ట్లు చేసుకోవడం కానీ, సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఈ పర్సన్తో మీరు ఉంటుంది. న్యూ లైఫ్, న్యూ చాప్టర్ అయితే చూస్తారు. సో జస్టిస్, ఈ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారు. గాడ్ కూడా మీ లైఫ్కి ఒక జస్టిస్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించి. సో ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏదైనా అన్ఫేర్ కానీ, అన్ఫేర్ సిచ్యువేషన్స్ కానీ, అంటే ఒకరిని నమ్మడం మోసపోవడం, ఇష్టపడడం మోసపోవడం, లేకపోతే నమ్మిన ఫ్రెండ్స్ కానీ, నమ్మిన ఎవరినైనా సరే మీకు అన్జస్టిస్ జరగడం కానీ, అన్ఫేర్ థింగ్స్ కానీ జరగడం కానీ ఏదైనా జరిగి ఉంటే కనుక మీకు యూనివర్స్ అనేది, ఏంజల్స్ అనేది అండ్ జస్టిస్ అయితే చేయాలి, గాడ్ అయితే మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. సో ఓకే, అండ్ ఇదేనండి ఈరోజు రీడింగ్. మీకు ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ 10 ఆఫ్ కప్స్, మీ లైఫ్లో ఈ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత మీరు చాలా కంప్లీషన్, చాలా హ్యాపీనెస్ అనేది చూస్తారు. ఓకే, సో అదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.